లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గ్లోబల్ సర్వీస్ వీక్లో భాగంగా గాజువాక లయన్స్ క్లబ్ భవనంలో 9 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ 2వ ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఓ బలమైన సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని, పేద మహిళలకు చేయూత, ఉచిత కంప్యూటర్ శిక్షణ, నేత్ర పరీక్ష శిబిరాల నిర్వహణతో పాటు బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గాజువాక హైస్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. క్లబ్ ఆవరణలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వి విజయ్ కుమార్ రాజు, డిస్ట్రిక్ట్ గవర్నర్ సూర్యప్రకాష్, సెకండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నుండా శ్రీనివాసరావు, క్లబ్ అధ్యక్షుడు బండారు సత్యారావు, చిక్కా సత్యనారాయణ, గోవిందరాజు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Manoj Shah. I am the International Vice President of Lions Clubs International. I come from the great country of Kenya in Africa. Today I am so excited and delighted to be here in Visakhapatnam with the Lions of Multiple District 316. And for the last 5 days that I've been here, we have been celebrating the Global Service Week. And I must congratulate our Lions in Visakhapatnam and the Lions of Multiple District 316 for carrying out so many service activities that are going to benefit hundreds of school children and many other people here in Visakhapatnam. We have managed to do vision screening for more than 10,000 school children. In addition to that, we have done diabetes screening, education for girls with menstrual problems. We have done tree planting and environmental activities. And today, we are here for a very unique activity to launch the Skills Lab. And this Skills Lab, I believe, is going to benefit a lot of people in teaching them the basic computer needs, and at the same time by giving them the sewing machines so they can sustain themselves. And just in a little while in here we are going to launch the HPV vaccine for children. So I must congratulate the Lions of Multiple District 316, also our international director Subhash Babu, who is taking the leadership of supporting the Lions of Multiple District 316. So thank you, members of the press, for being here, and we appreciate your support. ఆర్గనైజేషన్ వారు మనకు 210 దేశాల్లో ఉంటాం. లైనిజంలో ఇంటర్నేషనల్ సెకండ్ ప్రెసిడెంట్ గారు రావటం మన క్లబ్కి ఎంతో, గాజువాక ప్రాంతానికి ఎంతో ఆనందదాయకం. ఈ గ్లోబల్ వీక్లో మేము 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 28th వరకు అనేక కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగా మన గాజువాక ప్రాంతానికి రావటం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకున్నారు. మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా దీనికి సహకరించారు. అలాగే ఎంతోమంది చేసి, మేము గత 42 సంవత్సరాల నుంచి, 42 ఇయర్స్ నుంచి కూడా మేము ఇక్కడ గాజువాక ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా ఈ వినియోగించుకుంటున్నారు. ఈవేళ టుడే మార్నింగ్ నుంచి కూడా ఈవేళ హై స్కూల్లో సుమారు 3000 మందికి ఐ స్క్రీనింగ్ జరిగింది. అలాగే శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డయాబెటిక్స్ ఉన్నది. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చీరల పంపిణీ జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ దాని మీద కూడా వచ్చి ఓపెన్ చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అందులో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు కూడా, సుభాష్ బాబు గారు కూడా రావడం మాకు ఎంతో ఆనందదాయకం. పాస్ట్ గవర్నర్స్ అందరూ కూడా వచ్చి, చాలా క్లబ్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదం చేశారు అందరూ కూడాను. అలాగే కంప్యూటర్ నేర్చుకోవాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని కోరికతోటి పెట్టడం జరిగింది. అలాగే షూయింగ్ మిషన్ కూడా మేము అందరికీ కూడా నేర్పి ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా ఇంటర్నేషనల్ బృందం సుమారు 70 మంది బృందం, 80 మంది వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళు మన గాజువాక ప్రాంతానికి రావడం నేను ఎంతో ఆనందదాయకంగా ఉంది. వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సూర్యప్రకాష్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం. ఆయన సహకారాలతోటే మేము అన్నీ కూడా చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తూ